అయిపోతుంది రా. హెల్త్ కు మంచిదే కదరా. పరిగెడతారు మనం ఎప్పుడు కానీ పరిగెడతాం. ఆగరా, నన్ను కూడా తీసుకెళ్ళరా. బావా రే బంగార్, ఎంత పని చేసావురా. నీ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడావు కదరా. రే బంగార్, బంగార్! రే బంగార్, ఒట్టేసి చెప్తున్నాను రా, నాకు పిల్లాడు పుడితే నిజంగా నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. రేయ్, ఫ్రెండ్షిప్ అంటే మీనింగ్ అంటే మీలో ఎవరికైనా తెలుసా? ఫ్రెండ్ అంటే శ్రీనివాస్ రా. చూడండి రా, ఆడికి నా మీద ఎంత ప్రేమో. నిద్దట్లో కూడా నా పేరే కలవరిస్తున్నాడు రా. ఆడికి పుట్టబోయే పిల్లలకి నా పేరు పెడతానంటున్నాడు రా. రే మావా, నీకు 3 పిల్లలు పుట్టారు, ఒక్కళ్ళకైనా నా పేరు పెట్టావరా? నాకు పుట్టిన 3 ఆడపిల్లలే కదా బంగారు. పోరా, ఎప్పుడు ఏదో వంక పెట్టి తప్పించుకుంటావు. రే శ్రీనివాస్, బంగార్. రే శ్రీనివాస్, ఎంత పని జరిగింది నాన్న చూడరా, నేను రా నీ బంగారుని. రే బంగార్, నువ్వు ఇంకా చావలేదా? ఎదవని చేసాడు ఎదవా. ఏంటి సారీ చెప్దామని వచ్చారా? పర్లేదు, వదిలేయండి. నేనెప్పుడో అదంతా మర్చిపోయాను. ఏ మీరా, ఒక్క నిమిషం. నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు మీరా. నేను నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి విషయం చెప్పండి. మీరా, నేను ప్రపోజల్ గురించి మాట్లాడదామని వచ్చాను మీరా. ప్రపోజలా? ఏదైనా బిజినెస్ ప్రపోజలా? బిజినెస్ ప్రపోజల్ కాదు మీరా, మన లవ్ ప్రపోజల్. Come again? ఐ లవ్ యూ మీరా. ఇంతకు ముందు నన్ను ఫాలో అయిన అబ్బాయిలు ఎవరు మా నాన్న డిప్యూటీ కమిషనర్ అని తెలిసాక నా జోలికి రాలేదు. కానీ మీరు మాత్రం ప్రపోజ్ కూడా చేశారు. ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న డీసీపీ అని మర్చిపోయారా? ఒక డీసీ కూతుర్ని లవ్ చేస్తే ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. లైసెన్స్ లేకపోయినా సిటీలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పట్టుకుంటే అంకుల్ పేరు చెప్పి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. సింపుల్. అంకులా? మీ నాన్నే మీరా. తర్వాత ఈ రేషన్ కార్డు, ఈబీ, కేబుల్ టీవీ, ఓటర్స్ ఐడి, టెలిఫోన్, తొక్క, తోటకూర, అది ఇది అని ఏ ప్రాబ్లం వచ్చినా అంకుల్ పేరు వాడేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చుగా. సరే అవన్నీ వదిలేండి. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా, అందంగా, సంసార పక్షంగా ఓల్డ్ హీరోయిన్ సౌందర్యలాగే ఉన్నారు తెలుసా. ఇవాటి జనరేషన్ లో మీలాంటి అమ్మాయిలకి హెవీ కాంపిటీషన్ అండి, నన్ను నమ్మండి. కానీ అంకుల్ డీసీ అన్న ఒక్క కారణం వల్ల నాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు. ఐఎమ్ సింగిల్ కింగ్. అమ్మయ్యా, డైలాగ్ కరెక్ట్ గా చెప్పేశాను. తెలివిగా మాట్లాడుతున్నారు. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్స్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఐ నో. ఈ రోజు వరకు ఎవరూ నా దగ్గరకు వచ్చి మీలా మాట్లాడలేదు. గ్రేట్. అలాగానే నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఓకే, గుడ్ లక్. మీరా, మీరా, ఏయ్ మీరా, 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 నేను చెప్పేది విను. మనం దేన్నైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒకసారి అన్న మాటని. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అలా అన్నో బాగుంది. ఒక 5 నిమిషాలు నాతో బైక్ లో రా, తర్వాత నీ డిసిషన్ ఏంటో చెప్పు. వాట్ 5 minutes స్క్రాప్? చూసావా ఎంత కోపంగా ఉన్నావు? కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పుగానే ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి ముందు 5 నిమిషాలు ఆలోచించి తీసుకుంటే జీవితం సూపర్ గా ఉంటుందని ప్రేమికుడు సినిమాలో చెప్పారు. రా, ట్రై చేద్దాం. ఓకే అంటే ఓకే, ఓకే కాకపోయినా ఓకే, ఓకే ఓకే. అరే దేనికి రా? ఫస్ట్ టైం ఒక అమ్మాయితో వచ్చాను, ఎందుకు ఇలా టార్చర్ పెడతావు? తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి బాయ్. సారీ ఫ్రెండ్. మీరు అడిగిన 5 నిమిషాలు అయిపోయిందా? అయిపోయింది. నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారా? హాఫ్ అన్ అవర్ ఏంటి? నువ్వు అడగాలే గానీ నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చేస్తాను. చెప్పు ఎక్కడికి వెళ్దాం? భీమ్లీ బీచ్ వెళ్దామా? భీమ్లీ బీచా? Go fast. Left. అదేంటి బీచ్? లేదు, left. Left. ఓకే ఓకే. మీరా, ఏంటి మీరా, బీచ్ కి వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చావు? బీచ్ కి అటెళ్ళాలి కదా. ఇందాక 5 minutes ఆలోచించి నా డెసిషన్ చెప్పమని అడిగారు కదా, అందుకే
అది కాదు మీరా, 5 నిమిషాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. రేపు చెప్పొచ్చు, ఎల్లుండి చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. నేను వెయిట్ చేస్తాను మీరా. దానికెందుకు ఇక్కడికి తీసుకురావడం? చిల్లిప్పి మీరా నువ్వు. రా మీరా, మనం బీచ్కి వెళ్ళిపోదాం. నేను నా లైఫ్ లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మా డాడీనే అడగాలి. మా డాడీని అడగాలంటే ఇక్కడికే రావాలి. అందుకే come. రండి కూర్చోండి మేడం. కూర్చోండి సార్. మేడం, నాన్నగారు లోపల ఉన్నారు, మీరు వచ్చారో చెప్తాను. ఓకే. ఏంటి? బాత్రూమ్ కి కడుపులో గొడగొడ. కూర్చోండి. హాయ్ డాడీ. హాయ్ మీరా, ఎవరతను? చెప్పానుగా ఆ రోజు ఒక్కతను. ఓ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇట్స్ ఓకే అంకల్, ఇట్స్ ఓకే. కూర్చోరా. పర్లేదు సార్, పర్లేదు. కూర్చోబే. మీరా బేటి, ఇలా ఇరుక్కుపోయాను. ఫినిష్ చేసి వస్తాను. క్యాంటీన్ లో వెయిట్ చేయండి. సారీ సారీ సారీ, జస్ట్ ఫర్ ఫన్. ఒక ఈవ్ టీజింగ్ కేసు కొట్టి కొట్టి మన చేయనొప్పి వచ్చిందంటే వాడి సంగతి ఏంటో. డాడీ తను శ్రీనివాస్. శ్రీనివాస్ మా డాడీ. శ్రీనివాస్, ఇందాక నాతో ఏదో చెప్పాలన్నారు కదా. లేదే. ఆ మ్యాటర్ ఏదో మా డాడీతోనే డైరెక్ట్ గా డిస్కస్ చేసేయండి. ఓకే డాడీ, నేను మీ కార్ తీసుకుని ఇంటికి వెళ్తాను. బాయ్ 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 డాడీ. మీరా నీ పేరు రామదాసా? సార్. దేవదాస్. సార్ నా పేరు శ్రీనివాస్ సార్. అర్లే శ్రీనివాస్, నేను అడిగే ప్రశ్నలకు ఠకా ఠకా ఠకామని సమాధానాలు చెప్పాలి. సార్ నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను సార్. సార్ మీరు డిప్యూటీ కమిషనర్ అని నాకు తెలుసు సార్. ఏం సార్, పోలీస్ ఆఫీసర్ కూతురు లవ్ చేయకూడదా? తను అమ్మాయిగా, తనకి మనసు ఉంటుందిగా. ఎలాగో ఆ మంచి కూరని చూసి మీరే పెళ్లి చేస్తారు. ఆ మంచి కూరని నేనే ఎందుకు కాకూడదు? సార్ నాకన్నా మంచి అబ్బాయిని తీసుకురావడం మీ వల్ల కాదు సార్. మీరే ఓపెన్ గా చెప్పన్నారు, చెప్పేశాను. సూపర్ రా, నువ్వు నాకు బాగా నచ్చావురా. నీ గట్స్ చూసి మెచ్చుకుంటున్నాను రా. నేను డిప్యూటీ కమిషనర్ అని తెలిసి నా ముందే నించొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావే. ఐ అప్రిషియేట్ యూ యంగ్ చా. థ్యాంక్స్ సార్. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చిన్నప్పటి నన్ను చూస్తున్నట్టుందిరా. మగాడు అన్నాక ధైర్యం ఉండాలి. ఉండాలి సార్. నువ్వు మగాడివి. ఈ టైప్ లో నేను మాట్లాడతానని కల్లో కూడా అనుకోకు. నేనేమన్నా ఎదవను పోసి కారం పెడతా. ఇక మీదట మా అమ్మాయిని నువ్వు ఫాలో అయ్యావని తెలిసిందో, వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. చల్ ఫాట్. రే నీకు చిలక్క చెప్పినట్టు చెప్పాను కదరా, వాళ్ళ రేంజ్ వేరు మన రేంజ్ వేరు, మనకే వాళ్ళకి సెట్ అవుదని. నువ్వు వినవరా? ఈ మందు వాసన నీ ముక్కులోకి వెళ్ళి కిక్కెక్కే లోపే నేను చెప్పే మాట బ్రెయిన్ ఎక్కించుకో. నీ స్పోకెన్ ఇంగ్లీష్ తో అస్తమాను ఆఫ్ ఆఫ్ ద అన్నావనుకో, నేను ఆఫీస్ నేను చంపేస్తాను రే. నిజంగా అలా అన్న బావా. ఈ అమెజాన్ అడవులు దట్టమైనవి, ఇచ్చటి సర్పములు బారుగా ఉండును అని డిస్కవరీ ఛానల్ తెలుగులో వచ్చేస్తుంది. నీకేమైందిరా? సారీ బావా, ఫీల్ అవ్వకు. లేపు. Cheers.